పని చేయించుకుంటారు, చిన్నపిల్లలు ఎదురు పని చేయించుకుంటారు, కొంతమంది కొడుతూ ఉంటారు, కొంతమంది కిడ్నాప్ కాదంటే మీకు అనుమానం వచ్చినకో మీకు అనుమానం వచ్చినా ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్యన ఇంకోటి ఉంది, ఆటో డ్రైవర్తో ప్రాబ్లం అవుతుంది. ఆ ఆటో డ్రైవర్ సేఫ్టా కాదా, ఒక దగ్గర చాలా పేపర్ వస్తుంది కదా, అప్పుడు మీకు ఏం అవుతున్నా వెంబడి మీరు న్యాయపరమైన తెలుసుకోవడానికి అవకాశం ఉంది. టోల్ ఫ్రీ అదే టోల్ ఫ్రీ నెంబర్ అని ఎవరైనా ఫోన్ చేస్తారో వాళ్ళ ఫోన్ వాళ్ళ పేరు కానీ వాళ్ళ నెంబర్ కానీ ఎక్కడ బహిర్గతం కాదు. అది వెరీ కాన్ఫిడెన్షియల్ గా వెరీ ఏది 100 అది పోలీసు. ఇవన్నీ టోల్ ఫ్రీ నెంబర్స్ అని 24 hours సర్వీస్ ఉంటాయి. ఇంకోటి దానికి ఖర్చు కాదు కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల గురించి ఏమన్నా ఇబ్బంది చెప్పాలంటే ఏం చేయాలి, 109 అంతే తెలుసు కదా, 1098 అనేది 1098 అని ఉంది కదా, అది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. తర్వాత 112 ఉంది, 111 ఇబ్బంది అవుతుంది. తర్వాత ఆ చేసిన వాళ్ళకి ఎలా ఇబ్బంది అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఒక అవగాహన మాత్రమే కట్టడం జరిగింది. ఇక మన దగ్గర జరుగుతుందని కాదు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్ని చట్టాల గురించి తెలుసుకున్నారో మీకే తెలుసు, పిల్లలకు సంబంధించిన ఇంకొకటి పేరెంట్స్ కూడా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర నుంచి పాంప్లెట్స్ ఇస్తారు, వెళ్ళిన తర్వాత అందరూ కలెక్ట్ చేసుకోండి. మా ఆఫీస్ అనేది ఏ సర్వీసెస్ ఇస్తుంది, మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ఆ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ ఒక్కడికి ఉంటుంది కదా, రేపు పొద్దున పనులు నడపాలన్నా కంటిన్యూస్గా చేయాలన్నా లైసెన్స్ ఇవ్వాలంటే మనకి మొన్న జూలై చెప్పాలి కదా ఇందాక ఇండియన్ పీనల్ కోడ్ అనేది వారికి రెస్పాన్సిబిలిటీ అనేది దాని ప్లేస్ తోటి కొత్త యాక్ట్ జూలై 24లో వచ్చింది. అంత ముందు వరకు కూడా అదే ఉంది. అప్పటి వరకు రిజిస్టర్ అయిన ఓకే, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్టేనా? ఎవరికైనా ఆన్సర్ చేయలేదా? ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఇక్కడ అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అబ్బాయిలకు బెనిఫిషియల్ రిజిస్ట్రేషన్స్ లేవు అని అడిగారు కాబట్టి బెనిఫిషియల్ ఏం లేవు, కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెహికల్స్ నడిపి యాక్సిడెంట్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఈ ప్రోగ్రామ్ గురించి ఒప్పుకున్నాను. మేడం గారు కూడా ఇక్కడికి వచ్చి అవగాహన వచ్చిందా మీకు? నేను ఒక సైబర్ క్రైమ్ గురించి ఒక 1 minute మాట్లాడతాను. సో ఇక్కడ దాదాపు అందరూ కూడా సెల్ ఫోన్స్ వాడతారు కదా, ఇంటికాడైనా వాడతారు కదా. సో ఎవరికి తెలియని విషయం, సో నాకు కూడా రీసెంట్గా ఇంతకుముందు ఈశ్వరయ్య సార్ గారు చెప్పారు సైబర్ క్రైమ్ గురించి. సో చాలామంది స్టూడెంట్స్ కొన్ని ఇల్లీగల్ సైట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఏ వస్తువులు ఉంటున్నది కూడా మనం వేరే వాళ్ళకి సమాచారం ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మేడం గారు చెప్పారు కదా, రాజ్యాంగపరమైనటువంటి స్ఫూర్తి మనలో లేకపోవడం, అవి లేకపోవడం వల్లనే మనకు రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఒక బాధ్యతాయుతమైన విద్యార్థిగా మనము నడుచుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు సమస్యలు చేయని సమాజంలో అయితే అమ్మాయిలకు స్త్రీలకు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. మా కాలేజీకి అడ్మిషన్ వచ్చేటప్పుడు కూడా పేరెంట్స్